ఈ దినపు వాక్య ధ్యానం కొరకు దయచేసి కృత నిబంధన గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించారు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయనను చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగా, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాడు. ప్రభువా, చదవబడిన నీ మాటలను మీరే ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. చదవబడిన దేవుని యొక్క వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తు తన శిష్యుడైన యొక్క పేతురుతో కొంత కఠినమైన రీతిలాగా మాట్లాడింటున్న యొక్క ఒక సందర్భం మనం దేవుని గ్రంథములో చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము ఎంతో కొంత శిష్యులనబడిన వారిని గురించి వ్రాయబడి ఉన్నా కానీ ఎప్పుడు ప్రతిదానికి త్వరగా కొంత తొందరపడి స్పందించే పేతురును ఉద్దేశించి ప్రభు కొంత మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. 14వ అధ్యాయంలో ఈ పేతురుని ప్రభు అల్ప విశ్వాసి అని సంబోధించినాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి వేరే ఇతరత్ర శిష్యులను బడిన వారిని గురించి మాట్లాడుతుంటున్న సందర్భం తర్వాత 16వ అధ్యాయంలో ప్రభువుని గురించి తాను ఏమంటున్నాడో ఏమనుకుంటున్నాడో ప్రభువు పేతురు నోట విన్న తర్వాత పేతురును ఉద్దేశించి పేతురు సందర్భాన ప్రభు గొప్ప మాట అన్నాడు. నీవు పేతురువు, మరి అక్కడ రాయబడిన యొక్క మాటలు ఏమిటంటే, ఈ బండ మీద మరి సంఘమును కట్టుదును. తర్వాత మళ్ళీ తిరిగి మనం ఇందాక చదువుకునే యొక్క వాక్య భాగం మనం చూస్తే దేవుడు ఈ 15వ అధ్యాయము 16వ అధ్యాయము యెరూషలేము నుండి తన ప్రయాణ పరిచర్య ఆరంభించి గలిలయ, తూరు, సీదోను, తర్వాత ఆయన మరి మగదాను, కైసరియా ఇవన్నీ కూడా సంచరించుకుంటూ మళ్ళీ యెరూషలేముకు చేరినాడు. ఈ పేతురుతో ప్రభు అన్న యొక్క కొంత కష్టమైన యొక్క మాట ఏమిటంటే 23వ వచనంలో, సాతానా, నా వెనకకు పొమ్ము. అంటే దేవుడు పేతురుని సాతాను అని అన్నంత మాత్రాన ఆయన సాతాను అనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క గ్రంథంలో ఎంత శిష్యులైనా కానీ, పేతురైనా సరే, వారు ఎంతైనా మానవులు కనుక వారు ఎంతసేపు లోక సంబంధాన్ని ఉద్దేశించి ఆలోచన చేసే విధానమే కానీ
దేవునితో అంతగా వెంట ఉండి వెంబడించే పరిస్థితులు కలిగిన వారుగా కొనసాగుతున్నా కానీ వారు పరసంబంధమైన దేవుని యొక్క నిజ ఉద్దేశం ఏదైతే ఉన్నదో దానిని అంతగా తలంచిన వారుగా లేరు అనేది కూడా కొంతవరకు విచారముగా మనకు కనబడుతుంది. దానికంటే 23 కంటే ముందు వచనాలు మనం చూసినట్లయితే మరి దేవుడు పట్టబడము, చనిపోవడము, హింసలు, ఈ యొక్క మరి 3వ దినం తిరిగి లేవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నప్పుడు వెంట ఉండి వెంబడించే పేతురును బడిన వారికి కొంత తనకు ఇది ఇష్టముగా లేక ప్రేమించే ప్రభువును గురించి తానే స్వయంగా చెప్తున్న మాటలు ఎప్పుడైతే పేతురు విన్నాడో, లేదు లేదు ప్రభువా ఇది నీకు దూరం అవునుగాక, అనే మాట అన్నప్పుడు దేవుడు అప్పుడు తనను గద్దించి దేవుడు తనతో అన్న మాట ఏమిటంటే, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమైన వాడవుగా ఉన్నావు. దేవుడు ఎవరిని ఏ విధంగా ప్రేమించి రక్షించి తాను ఏమైనాడో మానవులబడిన వారి యొక్క జీవితాలలో చేస్తూ కొనసాగుతూ ఉన్నా కానీ దేవుని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏదైతే ఉన్నదో దానిని దేవుడు శ్రద్ధ వహించి ఆ యొక్క విధానంలో ఆయన ముందు కొనసాగబడాయి. మనుషులము మనుష్య రీత్యా ఆలోచన చేస్తుంటుంటాం. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు మనం చదివితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా మార్గములు వేరైన మార్గములు, నా తలంపులు ఉన్నతమైన తలంపులు. దేవుని యొక్క తలంపులు ఎప్పుడు కూడా ఉన్నతమైనవి, దేవుని యొక్క తలంపులు ఎప్పుడు కూడా వేరైనవి. మనుషుల్లాగా ఆలోచన చేసేవాడు కాదు, మనుషుల్లాగా అంతవరకు ఆయన ఆలోచన చేయవాడు కాదు. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి, అవి స్థిరమైనవి, అవి శాశ్వతమైన రీతిలుగా ఉన్నట్లు దేవుని గ్రంథములో మనం చూస్తాం. ధ్యానములో కొంత మనం ముందుకు వెళ్ళకంటే ముందు 2 వచనాలు 94వ కీర్తన నుండి మనం చదువుకుందాం. దయచేసి కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 4-10-11 వచనాలను మనం చదువుదాం. అన్య జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసినది. దేవుడు శిక్షించువాడు, దండించువాడు. ఆ తర్వాత దేవుని యొక్క గ్రంథంలో మనుషుల యొక్క ఆలోచనలు దేవుడు వ్యర్థములుగా చేయవాడు. ఈ మాటలు మనం చదివితే పేతురు అంత వెంట ఉండి వెంబడించిన వాడుగా ఉన్నా కూడా తన యొక్క మాటలు వ్యర్థమైన యొక్క మాటలుగా ఉన్నాయి, భూ సంబంధమైన ఆలోచన చేసే విధానముగానే ఉన్నాయి, మనుష్య రీతులుగా ఆలోచన చేయవాడుగానే ఉన్నాడు. కానీ దేవుడు అసలు శాశ్వతమైన రీతులుగా, స్థిరమైన రీతులుగా, పరసంబంధమైన రీతులుగా ఏంటో ఆలోచన చేయని వాడుగా ఉన్నాడు. మనుషుల యొక్క ఆలోచనలే కాదు, మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క ఏదైనా కూడా దేవుని దృష్టిలో చాలా పరిమితమైనది, చాలా లిమిటెడ్, చాలా పరిమితమైనది, సంకుచితమైనది. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క జ్ఞానము, దైవ సంబంధమైనది ఏదైనా కానీ అది అపరిమితమైనది, అన్లిమిటెడ్, ఇన్ఫినిట్ అంటారు. అంటే అది మన ప్రస్తుత పరిమిత మన జ్ఞానానికి అందనిది, తోచనిది. లోకంలో ఒకరికంటే ఒకరు తెలివి కలిగిన వారు, ఒకరికంటే ఒకరు జ్ఞానం కలిగిన వారు,
ఒకరికంటే ఒకరు దేవునితో ఉన్న అనుభవము ఎరిగిన వారు నానారితలుగా ఉంటాయి. ఎంత ఏమి అయినా కానీ దేవునితో మనం ఆలోచన చేసినప్పుడు మనము ఎంతైనా కానీ చాలాసార్లు లోక సంబంధమైన రీతులుగా, చాలాసార్లు పరిమితమైన రీతులుగా మనం ఆలోచన చేస్తాం. సందర్భాన్ని బట్టి ప్రభువు కొంత ఖండించిన, శిక్షించేవాడుగా ఉన్నా, లేక తాను ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి దేవుడు స్పందించినా కూడా దేవుడు ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు, ఎంతైనా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నేను త్వరగా మనం 23 వచనాల వరకు మనం చదువుకున్నాం. 24 మనకేం చెప్తుంది, 25 ఏం చెప్తుంది, 26 ఏం చెప్తుందో 3 మాటలు, 3 పదాలు, 3 అంశాలుగా జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు 24వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఈ వచనానికి మనం ఒక పేరు పెట్టవచ్చు ఏంటంటే, ఒక మాట మనం చెప్పవచ్చు ఏంటంటే, ఉపేక్షించుకోవడం, సెల్ఫ్ డినైల్. ఉపేక్షించుకోవడం, మనల్ని మనము రిక్తులుగా చేసుకోవడం. ఒక రీతిలుగా చెప్పాలంటే మనల్ని మనము ఖాళీ చేసుకోవడం. దేవుణ్ణి వెంబడింపగోరిన ప్రతివాడు మొదటగా చేయాల్సిన పని ఏమిటంటే తను తాను ఉపేక్షించుకోవాల్సింది. వెంబడించడం తర్వాత సంగతి. వెంబడించాలని ఆలోచన చేయి ప్రతివాడు మొదట తను తాను ఉపేక్షించుకోవలసిన అవసరం. మనల్ని మనము ఏమి లేని వారముగా, ఖాళీ చేసుకున్న వారముగా, మనల్ని మనం రిక్త హస్తాలు కలిగిన వారముగా ఎంచుకొని ఆ రీతిలుగా మనము ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది కొంత మానవ స్వభావానికి, మానవ రీత్యా ఇది కొంత ఎంతైనా కష్టం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరిన ప్రతి వాడు మొదట తను తాను ఉపేక్షించుకోవాలి. టు ఫిల్, గాడ్ వాంటెడ్ us టు బి నిల్. మనం ఎప్పుడైతే ఖాళీ అవుతామో దేవుడు మనల్ని నింపుతాడు. ఆల్రెడీ మనమే నిండుగా ఉంటే దేవుడు నింపడానికి ఇంకా ఆస్కారం ఉండదు. ఒకవేళ నింపే ప్రయత్నం చేసినా కానీ అది పక్కకు పోవడమే కానీ అది లోనికి పోయే ఆస్కారం ఏమి ఉండదు. ఖాళీ చేసుకొని దేవుని దగ్గరకు వచ్చిన దావీదు యొక్క అనుభవం 23వ కీర్తన 5వ వచనంలో మనం చదువుతాం ఏమిటంటే, నా గిన్నె నిండి పొరుడుతూ ఉన్నది. గొర్రెల కాపరి రాజుగా చేయబడ్డాడు. మనందరికీ తెలిసిన సత్యం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్న వాక్యం కూడా. మొదటి సమయాల గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఆయన ఒక గొర్రెల కాపరి, ఒక సామాన్యమైన వాడు, ఒక సాధారణమైన వాడు. హీ వాజ్ నథింగ్. కానీ దేవుడు ప్రేమించి, దేవుడు తన యొక్క యథార్థతను అంగీకరించి, దేవుడితో ఉన్న యొక్క మనసు హృదయాన్ని దేవుడు గుర్తెరిగి దేవుడు తనను ఒక మహారాజుగా చేసినాడు. మహారాజుగా చేయబడిన కాలంలో 23వ కీర్తనలో ఆయన అంటాడు ఏంటంటే, ఏమంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. నా హృదయానుసారుడు అనే సాక్ష్యాన్ని ఒకే ఒక్క మానవుడు దేవుని నుండి పొందుకొనిన ఆ దావీదు తను తాను రిక్తునిగా చేసుకున్న దాన్ని బట్టి, తను తాను ఉపేక్షించుకున్న దాన్ని బట్టి, తను తాను ఖాళీ చేసుకున్న దాన్ని బట్టి దేవుడు తన గిన్నెను తనను ఏం చేసినాడు, నిండి పొర్లే రీతులుగా చేసినాడు. మై కప్ రన్నెత్ అని
మనం ఇంగ్లీష్లో చదువుతాం. ఓవర్ఫ్లోయింగ్, నిండి పొర్లుతూ ఉన్నదంట. కొన్నిసార్లు మన ఆధ్యాత్మికమైన జీవితాలు ఎట్లుంటాయంటే హెల్తీగా ఉంటాయి. అది నిండేంత స్థానానికి రాదు. ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక లోపాన్ని బట్టి ఒకటి పోతే ఒకటి, ఒక దాంట్లో సరిగా లేకపోతే ఇంకో దాంట్లో సరిగా ఒకటి సరి అయితే ఇంకోటి, ఎప్పుడు కూడా దిగజారడమో లేకుంటే ఎంత ఉన్నామో అంతే వరకు అన్నట్టుగానే, కానీ నిండి పొరలే అనుభవం చాలాసార్లు లేకుండా ఉండడము, అది దేవుడు గమనించకుండా ఉండడము విచారకరమైన విషయం. ఎంతో కొంత అని మనల్ని మనం తృప్తిపరచుకోవడం కాదు, లేక ఎంతో కొంత పర్వాలేదని మనల్ని మనం సమర్థించుకోవడం కాదు. దేవుని యొక్క బిడ్డలబడి ఉంటున్నాక మనము ఎంత ఏమి కలిగిన వారము ఉన్నా, ఏమైనా వారముగా ఉన్నా కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకున్న వారం ఎప్పుడైతే మనం ఉంటామో, మనల్ని మనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో, దేవుడు మనల్ని ఫిల్ చేస్తాడు. దేవుడు నింపడమే కాదు, ఏం జరుగుతుందంట, పొంగి పొరులే పరిస్థితుల్లో దేవుడు చేస్తాడు. మొట్టమొదటిగా 24వ వచనం ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే సెల్ఫ్ డినైల్, ఉపేక్షించుకోవడం. ఇప్పుడు దయచేసి 25వ వచనాన్ని చదువుదాం. తన ప్రాణము రక్షించుకున్న కోరువాడు దాన్ని పోగొట్టుకునను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకునను. ఈ 25వ వచనం మనం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే సాక్రిఫైస్. మనల్ని మనము సమర్పించుకోవడం, అర్పించుకోవడం. ఆరాధన అంటేనే అర్పణ. నిజానికి పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న భారభరితమైన, సమయంతో కూడిన, ఖర్చుతో కూడిన, ఎన్నో జాగ్రత్తలతో కూడిన దానిని దేవుడు చాలా తేలిక చేసినాడు కృత నిబంధన గ్రంథంలో. గుడారము, మందసము, యాజకులు, ఈ యొక్క హోమము, యాగము, ఇవన్నీ క్రమాన్ని గురించి ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తతో కూడిన, ఖర్చుతో కూడిన, సమయంతో కూడిన పరిస్థితులు. కానీ కృత నిబంధన గ్రంథంలో దేవుడు ఎంతగా తేలిక చేసినాడంటే, తానే ప్రధాన యాజకుడుగా తన్ను తానే ఆయన బలి అర్పించుకొని, ఈనాడు దేవుణ్ణి సమీపించడానికి దేవుడు ఆ అడ్డ తెరను తెంపి దేవుడు మనల్ని ఆయన సమీపంగా అవ్వడానికి చాలా తేలిక, సులువుగా దేవుడు చేసేసినాడు. అందుకొరకే 25వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ప్రాణము రక్షించుకునేవాడు పోగొట్టుకుంటాడు, పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డవాడు రక్షించుకుంటాడు. దేవుడు తన ప్రాణం పెట్టిన మాట ఎంత సత్యమో, యేసు ప్రభువారు 3వ దినమున తిరిగి లేచిన మాట కూడా అంతే సత్యం. దేవుడు ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు, ప్రాణాన్ని తిరిగి ఆయన కలిగి ఉండడానికి కూడా అత్యధికారం కలిగిన వాడు. పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, దాన్ని ఏం చేసుకున్నాడు, ఆయన 3వ దినమున తిరిగి సంపాదించుకున్నాడు. దేవుడు ఎట్లున్నాడో, దేవుడు ఏ రీతిగా మన నుండి ఆశిస్తున్నాడో మన జీవితంలో అనుభవం అట్లే జరుగుతుంది. పాపం విషయంలో చనిపోయినాక మనము దేవుడు క్షమించి మనల్ని కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించిన తర్వాత దేవుడు నూతనమైన రీతిగా తిరిగి జన్మ అనుభవం మన జీవితంలో దేవుడు దయచేవాడంటున్నాడు. అదే బాప్తిసము, మరణ పునరుత్థాన సాదృశ్యమైన బాప్తిసం. ఆధ్యాత్మికంగా మనము మరణించి పునరుత్థాన అనుభవం మన జీవితంలో కలిగి ఉండడం అవసరం. యేసు ప్రభువారు మరణించినాడు, యేసు ప్రభువారు 3వ దినం తిరిగి లేచినాడు. అంటే ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు,
అంటే దాని అర్థం ఏమిటంటే పోగొట్టుకునేది అటే పోలేదు, కానీ ఏమైంది, అది తిరిగి రక్షించాడు. ప్రభు బిడ్డలబడినాక మనం పాపం విషయమై ఎప్పుడైతే మనం చనిపోతామో, ప్రభు బిడ్డలబడినాక మనల్ని దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆయన రక్షించువాడు. 24వ వచనం సెల్ఫ్ డినైల్, 25వ వచనము సాక్రిఫైస్. ఈ సెల్ఫ్ డినైల్ ఈజ్ రిక్వైర్డ్, ది సాక్రిఫైస్ ఈజ్ డిమాండెడ్. ఇది అవసరము. సెల్ఫ్ డినైల్ అనేది అవసరం. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అవసరం. కానీ 25వ వచనంలోనే అర్పణ, సమర్పణ, ఏదైతే త్యాగం ఉన్నదో అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈజ్ డిమాండింగ్. ఎందుకంటే ఆయన చేసినాడు, అది మనం చేయాలని కోరుకుంటున్నాడు. 26వ వచనం చూడండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? 26వ వచనం మనకు తెలియజేస్తున్న ఒక మాట ఏమిటంటే సాల్వేషన్ ఫర్ మెన్, సాల్వేషన్ ఫర్ ఆల్. అది ఆఫర్డ్. దేవుడు ఈ రక్షణ మనకి ఇవ్వడానికి తను తాను అర్పించుకున్నాడు. ఆదివారం ఆరాధనలో ఒక అలవాటు ఏంటంటే కానుకలు సమర్పించడం. అదొక క్రమం. వారికి దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన యొక్క పరిస్థితులను బట్టి, దేవునికి ఇచ్చే ఆ తోచిన దాన్ని బట్టి సమర్పించడం. ఈ కానుక కంటే మనల్ని మనం సమర్పించుకోవడం, ఆఫరింగ్ అంటాం కానుకలు వేయడాన్ని. ఈ ఆఫరింగ్ కంటే మనల్ని మనము సమర్పించుకోవడం చాలా ముఖ్యం. మనం అర్పించుకోకుండా మనది అర్పించడము దేవుడు ఎంత మాత్రం కూడా కోరుకోవడం లేదు. మనమే ఆయనకు లేకుండా మనది ఆయనకు కావాలని దేవుడు ఎప్పుడు కోరుకునేవాడు కానే కాదు. మనది ఆయన కావాలని కోరుకున్న దానికంటే ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మన దానికంటే మనము ఆయన చాలా ప్రశస్తమైన. లోకమంతయు ఒకడు మనుషుడు సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏ మనుషుడైనా కానీ లోకమంతటిని సంపాదించుకునే మనుషుడైనా లోకంలో ఉన్నాడా? లోకమంతటిని సంపాదించుకున్న మనుషుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. లోకమంతా ఒక వ్యక్తికి చెందింది అనడానికి లేనే లేదు. నాది కొంతున్నది, నీది కొంతున్నది. మనుషులు లోకంలో ఎంతమంది ఉన్నారో అందరికీ కొంత ఉన్నది. అయితే ధనవంతులు కావచ్చు, కొంతమంది ధనులు కావచ్చు, కొంతమంది ఇంకెవరైనా కావచ్చు. కానీ నథింగ్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ఉన్నదంతా ఒక మనిషికి చెందింది లేనే లేదు చరిత్ర. ఒకవేళ ఆ రీతిగా తారుమారై జరిగిన ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నా కానీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేని కొరకు ప్రయాసపడుతున్నా? దేని వెనకాల వెళ్ళాలని ఆలోచన చేస్తున్నా? ఏమి సంపాదించాలని ఆలోచన చేస్తున్నా? అన్నీ సంపాదించి సమకూర్చుకున్న తర్వాత దేవునితో ఉండే సంబంధం, దేవునితో ఉండే ఒక సహవాసం, దేవునితో ఉండే ఒక స్నేహం ఒకవేళ మనం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? వాట్ ఫర్? ఏం ప్రయోజనం? మన బాధ్యత తప్పకుండా మనం నిర్వర్తించాలి. లోకంలో మనం ఉన్నాం, మన కుటుంబం ఉన్నది, మనకు వ్యవహారం ఉన్నది, మనకు బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా వాటిని మనం నమ్మకంగా నిర్వర్తించాలి. కానీ అదే జీవనము కాదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 1:21 అంటాడు. ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అలోన్. సిలువ యందే తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, సమస్తమును నువ్వు పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చు.
దేవుడిచ్చిన దానిని మనం అనుభవించాలి, దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం ఆనందించాలి, దేవుడిచ్చిన దాన్ని బట్టి తప్పకుండా లోకంలో మనం కొనసాగాలి. కానీ దట్ ఈస్ నాట్ లైఫ్. దట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఏ లివింగ్. అది జీవనం మాత్రమే, అది బ్రతుకు కాదు. 26వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమిటంటే సెల్ఫ్ డినైల్. 25వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం ఏమిటంటే సాక్రిఫైస్. 26వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది ఏంటంటే సాల్వేషన్ ఫర్ ఆల్. పేతురు పత్రికలో జ్ఞాపకం చేయబడినది, అందరూ అంతటా రక్షించబడాలి, ఎవరును నశించడం దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. అయ్యా, నువ్వు నన్ను పుట్టించినావు, నన్ను పుట్టించడమే కాదు, నన్ను నువ్వు రక్షించినావు, నేను నీ కొరకు జీవిస్తాను. మనుషుల్లో చాలాసార్లు పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, మంచిదే. అది దేవుని కొరకు, అది దైవం కొరకు, అది సంఘం కొరకు, అది సహవాసం కొరకు వాడితే ఎంత మంచిది. చాలా జిద్దుగా తీసుకుంటూ ఉంటుంటాం, చాలా పౌరుషంగా తీసుకుంటుంటాం, చాలా పట్టుదలతో తీసుకుంటూ ఉంటుంటాం. దేవుడు ఈ లోకానికి రక్షించడానికి వచ్చి ఆయన చేసినది కనుక ఆయన మనల్ని క్షమించి ప్రేమించి ఆయన మనల్ని రక్షించడానికి తన ప్రాణం పెట్టి అంతగా ఆయన చేసుకుంటూ వెళ్ళిన దాన్ని బట్టి ఈనాడు ఆయన కొరకు మనం జీవించడం ఒకవేళ ఆలోచన చేస్తే, ఈనాడు ఆయన కొరకు జీవించడమే కష్టంగా మారుతున్నట్లయితే, ఈనాడు ఆయన కొరకు జీవించడమే ఒకవేళ మనం వెనుకబడిన వారముగా ఉంటే, వాట్ ఈస్ ప్రాఫిటబుల్, ఏ ప్రయోజనము? దేవుడే పుట్టించకుండా, దేవుడే మనం రక్షించకుండా ఉంటే మన స్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, మన గతి ఏంది? దేవుడు మనకు పుట్టించింది కనుక, దేవుడు మనకు అన్ని సమకూర్చింది కనుక, దేవుడు మనకు అన్ని కూడా చూసుకుంటూ కొనసాగుతున్నాడు కనుక మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఒకవేళ అదే మన పట్ల ఆయన చేయకుండా ఉంటే నా పరిస్థితి, మన పరిస్థితి ఏంది అసలు? ఒకటే, రుణపడి దేవుని మయంకరంగా జీవించడంలో భాగం ఏమిటంటే రక్షించబడినాక నీవు నేను ఆ రక్షణ విధానం, ఆ రక్షణ కార్యము ఈనాడు నీవు నేను కొనసాగడం చాలా ప్రాముఖ్యం. అదే అల్టిమేట్. దట్ షుడ్ బి అవర్ డిజైర్, దట్ షుడ్ బి అవర్ జీల్, దట్ షుడ్ బి అవర్ గోల్. అదే మన యొక్క గమ్యం, అదే మన యొక్క ఆశ, అదే మన యొక్క జిద్దు ఈనాడు మన జీవితాల్లో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యములో మరి మోషేను గురించి మనకు రాయబడుతుంది ఏంటంటే సకల విద్యల ప్రావీణుడు, నేర్పరి కలిగిన కుమారుడు. అసలు బ్రతకకుండా ఉండాల్సిన వాడు, ఆ నైల్ నదిలోనే చనిపోవలసిన వాడు, బాలుడుగా ఉంటేనే లోకము ఏమి కూడా తెలియకుండా ఉండవలసిన వాడు. అలాంటి వాడు ఎక్కడికి పోయినాడు? రాజగృహానికి పోయినాడు. లోకం ఏం తెలియదు కాదు, ఐగిప్తు అంటేనే లోకం అంతా తెలిసినవాడు. కానీ హెబ్రీయులు రాసిన పత్రికలు అంటాడు ఏంటంటే అల్పకాల భోగం సుఖం అనుభవించడం కంటే దేవుని నింద, ఆ యొక్క ప్రజలతో నింద అనుభవించడం పొందబోయే దాని కొరకు నేను ఆలోచన చేస్తాను. లోకంలో మన యొక్క జీవితం చాలా స్వల్పం. బైబిల్ గ్రంథంలో 7 తాత్కాలికమైన వాటికి మానవుని యొక్క జీవితం పోల్చబడ్డది. బైబిల్ గ్రంథంలో చూస్తాం, గడ్డి, ఆవిరి, నీడ, ఇట్లాంటి పదాలు. అంటే అప్పుడుండి అప్పుడు కనబడేవా అంతే. ఈ వ్యాధి వచ్చింది, వైరస్ వచ్చింది, ఎంతవరకు ఏం నిజమో ఏ సత్యమో మనకైతే తెలియదు. కానీ మనకు మీడియా ద్వారా న్యూస్ తెలుస్తుంది ఏంటంటే అప్పుడే ఉన్న వాళ్ళు అప్పుడే పోతున్నారు. ఎవరెప్పుడు పోతారో కూడా తెలియదు. ఏం పర్వాలేదు, నీవు క్రైస్తవుడు అయితే, నువ్వు ప్రభునందు నిద్రించిన వాడవైతే, నువ్వు ప్రభునందు ఒకవేళ ఉండిన వాడవైతే అసలు ఏమి చింతపడాల్సిన అవసరం లేదు, నిశ్చింత. ఎందుకంటే సో ఫార్ మోర్ బెటర్ దాన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ అస్. ఈ లోకము చాలా తుచ్చమైంది, చాలా అశాశ్వతమైంది. అసలు
దేవుని రాజ్యానికి పరలోకాన్ని పోల్చుకుంటే అసలు ఇది నథింగ్. ఎంత శ్రేష్టమైన దాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టించినాడు. నీవు నేను ఒక్కరిని పోతే సరిపోదు. దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు రక్షించినాడంటే అనేకులను అక్కడికి నడిపించడానికి. సైతానికి, లోకానికి, దేవునికి ఎప్పుడు కూడా వైరం, అసలు పొంతన అనేది ఉండనే ఉండదు. అందుకొరకే మనం లోకంలో జీవించిన లోకం మనలో ఉండకూడదు. మనం లోకంలో ఉండాల్సిందే, కానీ లోకం మనలో ఉండకూడదు. లోక సంబంధాల వల్ల ఉండకూడదు. లోక ఆలోచనల ప్రకారం నడకూడదు. లోక సంబంధమైన రీతిలో నడుచుకొని అన్న ఆ యొక్క దేవుని మీద ఉన్న యొక్క ప్రేమ, మమకారం, సంబంధాన్ని బట్టి పేతురు అలాంటిది నీకు దూరమవును కాక అంటే, సాతానా పొమ్ము. దేవుని యొక్క ఉద్దేశం అది కానే కాదు. కనుక ప్రభు బిడ్డలు పడి ఉంటున్నాక మనము దేవుడు తన సంఘాన్ని కట్టే ఆ పనిలో ఉంటూ ఉన్నప్పుడు ఈనాడు దేవుణ్ణి అనుసరించే వారముగా, దేవుని వెంబడించే వారంగా మనం ఉండాల్సినదే. కానీ దేవునికి విరుద్ధముగా వేరుగా ఆలోచన చేయడం అనేది ఒకవేళ చేస్తే పేతురుని సాతానా అని సంబోధించినట్లుగా దేవుడు నీతో నాతో కూడా అదే విధంగా అనాల్సి వస్తాం. వ్యక్తులముగా, వ్యవహారం కలిగిన వారముగా, ఆయా పరిస్థితులు లోకంలో జీవిస్తుంటున్నాక నీవు నేను ఇటు సత్యాన్ని మనం గుర్తెరిగి మనము ముందుకు కొనసాగాల్సిన అవసరమైనది. 27వ వచనం జాగ్రత్తగా మనం చూస్తే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడు తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వారికి ఫలమునిచ్చును. 28వ వచనం, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరండి, నిశ్చయముగా మీతో చెప్పచ్చు. కొందరు మరణిస్తారు, కొందరు ఇంకా మరణించరు. దేవుడు వచ్చినప్పుడు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం ఏమిటంటే, ఆయన ఈ లోకానికి వచ్చిండు, ఆయన తిరిగి వస్తున్నాడు, మెస్సయ్య. ఆయన వస్తున్నాడు అనే మాట ఎప్పుడైతే చెప్పినాడో, ఆయన వస్తున్నాడు అనే మాట ఎప్పుడైతే సత్యమో, ఎప్పుడైతే ఆ యొక్క విషయాలను మనం ఎరుగుదామో, మనం తగిన రీతిలుగా సిద్ధపడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన తన దూతలతో ఏం చేస్తున్నాడు? ఆయన రాబోతున్నాడు. అది మనకు ఇచ్చిన నిరీక్షణ. ఆదివారం వస్తుంటే పోతుంటుంటాయి, లోకంలో సమస్యలు వస్తుంటుంటాయి, పోతుంటుంటాయి. ఇది కాదు. దేవుని బిడ్డల పడినాక మనందరి జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, వీఆర్ ఆన్ ద వే టు ద ప్రిపేర్ వరల్డ్. ఆయన మన కొరకు సిద్ధపరిచిన యొక్క రాజ్యంలో, మార్గంలో మనం ఉన్నాం. ఏ బాధ ఉందో అక్కడ అసలు ఏ బాధనే ఉండదు. ఏ కరువు ఉందో అక్కడ అసలు కరువే ఉండదు. ఇక్కడ ఏమున్నదో అక్కడ అసలు ఉండనే ఉండదు. అదే నూతన యెరూషలేము అనే పరలోక రాజ్యం. దేవుడు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించింది. కానీ జీవించిన కాలం, చేసిన యొక్క సేవ పరిపూర్ణమైన, ప్రశస్తమైన యొక్క సేవ. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో ఆ దాన్ని గుర్తుపెట్టుకొని ఆయన దృష్టి కలిగి మళ్ళీ తిరిగి ఆయన ఆరోహణమైంది. మనం ఈ లోకంలో చిన్న మనం తిరిగి దేవుడు ఏర్పాటు చేసిన లోకానికి మనం వెళ్ళవచ్చు. దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు శారీరకలుగా ఆ యొక్క మనసు రీత్యా ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని కూడా ఎప్పుడు కూడా సిద్ధపరచడం అనేది చాలా ప్రాముఖ్యం. అంతటి పేతురును దేవుడు అడ్డగించి అభ్యంతరపరిచే మాటలు ఉన్నప్పుడు నా వెనుకకు ఆయన అడ్డగించదు. ప్రభు నిలబడి మనల్ని లోకములు ఏది కూడా ఆటంకపరిచే, అభ్యంతరపరిచేది ఏది ఉన్నా కానీ
నేను క్రైస్తవుడు, దేవుడు నన్ను రక్షించినాడు, నేను దేవుని యొక్క బిడ్డను, నా గమ్యము, నా లక్ష్యము, నా యొక్క గురి ఇది కాదు అని మన దృష్టి ఎప్పుడైతే మనం ఉంచుతామో దేవుని యొక్క మార్గం ఒక వచనం జ్ఞాపకం చేసి ముగిస్తాను. దయచేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు. అట్టి గురి, ఆధ్యాత్మికమైన యొక్క గురి మన జీవితంలో కలిగి ఆయన మహిమార్థమై మనం ముందు కొనసాగాల్సిన అవసరం. మనకు ప్రాముఖ్యంగా మనం 3 సంగతులు తెలుసుకునేడం: మనల్ని మనం ఉపేక్షించుకోవడం, మనల్ని మనము అర్పించుకోవడం, తర్వాత మరి అనేక రక్షణార్థమై మనం రక్షించబడి కొనసాగడం. కాబట్టి కృపా భాగ్యం మనందరి జీవితాల్లో దేవుడు మరి మెండుగా అనుగ్రహించి నడిపించినగా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒకరించి